విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలి. అందుకే నేను మా పెద్దలందరికీ చెప్తున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. అప్పుడే నిజమైన హిందువు, అప్పుడే నిజమైన హిందూ. అంతే తప్ప దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న విశ్వేశ్వరరెడ్డి గారిని, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ అమిత్ షా రద్దు చేస్తామంటారు. విశ్వేశ్వరరెడ్డి గారు మీ విధానం ఏంటో చెప్పండి. మీకు రాజ్యాంగం తెలుసు, మీరు చదువుకున్న వాళ్ళు. మీ ఫాదర్ జస్టిస్గా, హైకోర్టు జస్టిస్గా ఒక పెద్ద న్యాయ కోవిదుడుగా పనిచేసిండు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ని ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా రద్దు చేస్తామంటారు. ఇది దేశానికి మేలు చేస్తుందా? మా దళితుల హక్కులను కాలరాస్తామని, మా గిరిజనులకు అన్యాయం చేస్తామని, మా ఓబీసీలను నిండా ముంచుతామని, మా మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 4% రిజర్వేషన్ని రద్దు చేస్తా అని నీ పార్టీ అంటుంది. నీ విధానం ఏందని నేను విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నా. ఎన్నికల కోసం, ఓట్ల కోసం దుర్మార్గుల పక్కన చేరకు విశ్వేశ్వరరెడ్డి గారు. మీ కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రను కలుషితం చేయకు. మూసి ఎట్లయితే కలుషితమైందో మీ కుటుంబ చరిత్రను కూడా ఇవాళ కలుషితం చేయొద్దు అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, మళ్ళీ వస్తా, శేర్లింగంపల్లి వస్తా, మహేశ్వరం వస్తా, చేవెళ్ళ వస్తా, తాండూరు వస్తా, వికారాబాద్ వస్తా, పర్గికి వస్తా, రాష్ట్రం నలుమూలలో తిరుగుతా. రంజిత్ రెడ్డిని 1,00,000 మెజార్టీతో గెలిపించండి. మీరందరు సిద్ధమేనా? 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 1,00,000 మెజార్టీ సిద్ధమేనా? అక్కడున్న మా అక్కలు సిద్ధమేనా? भाई 1 लाख मेजॉरिटी देना रंजित रेड्डी को। आप तैयार है? तैयार है? जय कांग्रेस, जय जय कांग्रेस। हस्तम गुर्त के, हस्तम गुर्त के। మూడు రంగుల జెండా మట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. మీడియా మిత్రులకు మా ఇన్ఛార్జ్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డి గారికి, చిమ్రీ చైర్మన్ ఫహీం భాయ్ కి, అనిల్ కుమార్ కి, పేరు పేరున ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సంతోషం. జై కాంగ్రెస్. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు.